క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామంలో స్తుతులు దేవునికి మహిమ కలుగును గాక. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందురు. యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. ప్రియమైన దేవుని బిడలారా, ఈ దినమున దేవుడు మనకిస్తున్న ఒక మంచి దేవుని వాక్యం ఏమంటే, యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎలా ఉంటారు అంటే, ఒక సియోను కొండవలే ఉంటారు అంటున్నాడు. తర్వాత ఈ యెరూషలేము తట్టు చుట్టూ పర్వతములు ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. అంటే ఈ వాక్యంలో అర్థం ఏమంటే, ఆయనను నమ్మికించువారు ఒక బలమైన జనముగా ఉందురు అని వాక్యం చెప్తూ ఉంది. అదేవిధంగా యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు ఆయన తన ప్రజల చుట్టూ ఉండును. ఆయన అందుకంటున్నాడు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరమని వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడు ప్రతిదినము దేవునితో వ్యక్తిగత అనుభవం లేకపోతే మన జీవితాలలో ఫలభరితంగా ఉండవు. భక్తుడు అంటాడు, నేను నడిచినప్పుడు, నేను పడుకున్నప్పుడు నీవు నాతో ఉన్నావు రాజా, నీ సన్నిధిలో సంపూర్ణమైన ఆరోగ్యము గలదు. అందుకే అంటాడు, ఇక్కడ మంచి మాట అంటాడు, ఇది మొదలుకొని అంటే దేవుడు తన ప్రజల చుట్టూ, అంటే తన ప్రజలంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవందు నమ్మికించువాడు. అందుకే అంటున్నాడు, ఆయన కొండవలే నిన్ను ఆదుకుంటాడు. నీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, చూడండి, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. భక్తిహీనుల రాజదండం నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. నీతిమంతులు పాపము చేయరు, నీతిమంతులు మోసము చేయరు, నీతిమంతులు అబద్ధమాడరు, నీతిమంతులు ఇతరులను బాధ పెట్టరు. ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల రాజదండం అంటే నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. తర్వాత యెహోవా మంచివారికి మేలు చేయము, యథార్థ హృదయాలకు మేలు చేయము, తమ వంకర త్రోవలు తొలగిపోవాన్ని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవును, ఇజ్రాయిలు మీద సమాధానం ఉండునుగాక. అందుకే దేవుడు సమాధానకర్తగా ఉంటున్నాడు. మత్తయి సువార్తలో అంటాడు, సమాధానపరచువారు ధన్యులు. ఎక్కడైనా మనము ఏదైనా గొడవ జరుగుతూ ఉంటే వారి మధ్యకు వెళ్ళి మనము సమాధానపరచాలి, కానీ వారిని మరి ఎక్కువగా బాధ పెట్టకూడదు. అందుకే ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారు. ప్రార్థన చేయుదుము. పరలోకమందున్న సింహాసనాసీనుడా, గత రాత్రికాలమంతా కాపాడి మరొక దినాన్ని మాకు బహుమానంగా ఇచ్చావు. అందును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాం. సియోను కొండవలే మేము ఉండునట్లుగా నిత్యము నీ ప్రజల చుట్టూ ఉన్న దేవా నీకు స్తోత్రాలు. ప్రభువా, పాపము చేయకున్నట్లుగా మా హృదయమును మా తలంపులను కావలించుమని ప్రార్థన చేస్తున్నాం. రాజుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, అధికారుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, దిక్కులేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాం, చిన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎంతోమంది ఎక్కడ ఉన్నా వారి చుట్టూ దేవదూతల కంచె వేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం.
ప్రపంచ శాంతి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను దూషించి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మమ్మలను బాధపెట్టు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి మారు మనస్సు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారేమో, అప్పుల బాధల్లో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో, వృద్ధుల కొరకు, పెద్దల కొరకు, దిక్కులేని వారి కొరకు, దరిద్రుల కొరకు, విధవరాన్ల కుటుంబాల కొరకు, వృద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా తండ్రి, ఆర్థిక ఇబ్బందులన్నీ యేసు నామములో కాలిపోవును గాక నా తండ్రి. అనారోగ్యం, క్యాన్సర్, అల్సర్, బీపీ, షుగర్ అన్నీ కూడా కంట్రోల్ చేయబడును గాక. అయ్యా, బిడ్డలు స్కూల్ తెరుచుచుండగా వారికి కావాల్సిన ఆర్థిక అవసరతలు తీర్చండి. డిఎస్సి ఎగ్జామ్ రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నా. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. గర్భఫలం లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నా. అనేకుల కొరకు ప్రార్థన చేస్తూ, ఎవరైతే మా ధనాన్ని వ్యర్థంగా ముంచారో, మోసం చేశారో, వారికి మారు మనస్సు కలిగించి ప్రభువా, వారి ధనము వారికి ఇచ్చినట్లుగా వారి హృదయాలను కదిలించుమని ప్రార్థన చేస్తూ, ఎక్కడ మోసపోయారో, ఎక్కడ పడిపోయారో అక్కడే బిడ్డలను ఆ అవమానం జరిగిన చోట ఆశీర్వదించమని మా కుటుంబ సభ్యులందరినీ దీవించి ఈ దినమంతట్లో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మతో అభిషేకించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, జీసస్ హోలీ ఫైర్ మినిస్ట్రీస్ ఎల్లప్పుడూ మీ కొరకు ప్రార్థన చేస్తారు. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. మా ఫోన్ నంబర్ 7659091876. మా పరిచర్య కొరకు ప్రార్థించండి. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ను దేవుడు దీవించలాగున ప్రతి అవసరత తీర్చున్నట్లుగా మీరు ప్రార్థించవలసింది కోరుచున్నాం. మీ కుటుంబాల కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తాం. మా ఫోన్ నంబర్ 7659091876. ఈరోజు వివాహం జరుపుకుంటున్న బిడ్డలను దీవించునుగాక. బర్త్డే, కుటుంబంలో ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.